యేసు ప్రభువు శిష్యులకు ఇలా బోధింపసాగెను. ఒక పెండ్లి విందుకు పెండ్లి కుమారుడు 10 మంది కన్యకులను పిలిచెను. అందులో 5 మంది బుద్ధిగల కన్యకులు, మిగిలిన 5 మంది బుద్ధిలేని కన్నికులు. ఆ పెండ్లి విందు రాత్రి కాల సమయమందు జరిగెను. కాబట్టి బుద్ధిగల కన్యకలు దివిటీలు పట్టుకుని చిన్న పాత్రలలో నూనె నింపుకొని విందుకు వెళ్ళిరి. బుద్ధిలేని కన్యకులు దివిటీలు మాత్రమే తీసుకుని నూనె తీసుకెళ్ళుట మరచితిరి. ఆ విందుకు పెండ్లి కుమారుడు వచ్చుట ఆలస్యమైనందున వారందరూ నిద్రించితిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడు అని ఒక కేక వినబడెను. అప్పుడు కన్యకులందరూ కలిసి తమ దివిటీలను సిద్ధపరచుకునిరి. ఆ సమయంలో బుద్ధిలేని కన్యకులు యొక్క దివిటీలు నూనె లేనందున ఆరిపోవుచుండెను. అప్పుడు బుద్ధిలేని కన్యకలు, మా దివిటీలు ఆరిపోవుచున్నవి, మీ నూనెలో కొంత భాగం మాకు ఇవ్వమని బుద్ధిగల కన్యకులను అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మీకును మాకును ఈ నూనె సరిపోదు, మీరు నూనె అమ్ము వారి వద్దకు వెళ్ళి కొనుక్కోమనిరి. అప్పుడు బుద్ధిలేని కన్యకులు నూనె కొనుక్కొనుటకు అమ్మువారి వద్దకు వెళ్ళిరి. అప్పుడు పెళ్లి కుమారుడు వస్తున్నాడు, అతనిని ఎదుర్కొనడని అని ఒక కేక వినబడెను. సిద్ధపడిన కన్యకలు పెండ్లి కుమారునితో విందుశాలకు వెళ్ళిరి. వెంటనే విందుశాల తలుపు మూయబడెను. అప్పుడు బుద్ధిలేని కన్యకులు వచ్చి, అయ్యా అయ్యా, మాకు తలుపు తీయము అని అడిగిరి. అప్పుడు పెండ్లి కుమారుడు, మిమ్మలను నేను ఎరగను, ఇక్కడ నుండి వెళ్ళుడి అనెను. ఇక్కడ పెండ్లి కుమారుడు యేసు ప్రభువు. బుద్ధిగల కన్యకలు నిజమైన క్రైస్తవులు, రక్షణ పొందినవారు. బుద్ధిలేని కన్యకులు నామకార్థ క్రైస్తవులు, రక్షణ లేని క్రైస్తవులు. దివిటీలు మానవ హృదయాలు, నూనె దేవుని పరిశుద్ధాత్మ. అందువలన యేసుక్రీస్తుని నమ్మిన వారు పరిశుద్ధాత్మ ద్వారా హృదయాలను వెలిగించుకుని ఎప్పుడూ మెలకువగా ఉండాలి. పరలోక రాజ్యము కొరకు సిద్ధపడి ఉండాలి. అలా ఉండని వారు నరక పాత్రులవుతారు. దీనిని చెవులు గలవాడు వినునుగాక అనెను.